బీజేపీ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ లీడర్ వై కృష్ణ గారు ఉన్నారు. అప్పుడు గతంలో మాజీ కార్పొరేటర్ కూడా పోటీ చేయడం జరిగింది. అయితే బీజేపీ అట్లాగే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీ 80లో స్థాపించారు. దానికన్నా ముందు జనసంఘం ఉండే 1972 లోపల సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కారుని ఆపినాడు 72లో జనసంఘ్ కార్యకర్తగా. అప్పుడు బలరాజ్ మధుక్, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్యామప్రకాష్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎంతోమంది త్యాగాలు చేసి భారతీయ జనతా పార్టీ నిలబెట్టారు. భారతీయ జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ పుట్టింది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుండి నిర్విధాయంగా ఎవరైతే బీజేపీలో కార్యకర్తలు పనిచేస్తారో ఏం ఆశించకుండా అంటే మన ఏం నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలోనే కనబడతారు. వేరే పార్టీలు కనిపించరు. వేరే పార్టీ ఏంటంటే తన సొంతంగా పెరగాలనే భావనతోని వేరే పార్టీలో పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఈ దేశానికి ఒక వెన్నెముక్క మాదిరిగా పనిచేస్తారు. దేశం నాది, దేశ ప్రజలు బాగుండాలి, దేశ అమ్మ తల్లుళ్ళు అందరూ బాగుండాలి అనే భావన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ మహిళలు కూడా ఎంతోమందికి ముందుకు పోతున్నారు. ఆ రోజు సింధే గారు, విజయరాజ్ సింధే గారు, ఆమె ఏమన్నదంటే, విజయరాజ్ సింధే అంటే గ్వాలియర్ రాజమాత. ఆమె గ్వాలియర్ రాజమాత ఏమన్నది, బీజేపీ కార్యకర్త కాలుకు నేను ఒక దుమ్ముతో సమానం అని చెప్పింది. ఆమె రాజమాత. అంటే కార్యకర్తలు ఒక వెన్నుపూస లాంటి వాళ్ళు పార్టీకి. పార్టీ కార్యకర్త ఉంటేనే పార్టీ పెరుగుతుంది. మీరు ఎమర్జెన్సీలో కూడా పాల్గొన్నారు. అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని జైల్లో కూడా పెట్టిన పరిస్థితి కూడా. మమ్మల్ని జైల్లో పెట్టిండ్రు. జైల్లో ఎంతోమందిని పెట్టిండ్రు. వాళ్ళందరూ కూడా జైలు పరిస్థితి ఏంటంటే అక్కడ అందరూ దొంగలే. ఎవరైతే తిన్నికే ఇచ్చింది కూడా వాళ్ళు పోలీసులు కొట్టేసేస్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి లోపల కొంతమంది జైలుకు వాళ్ళ తల్లిదండ్రులు జైలుకు వచ్చిండని ఏడ్చుకుంటూ వస్తుంటే వాళ్ళని ఓదారుస్తుంటే, చూడు నీ కొడుకు ఏం దొంగతనం చేయలే, ఎవరిని హత్య చేయలేదు. మహాత్మా గాంధీ పోయిండు, మా అటల్ బిహారీ వాజ్పేయి గారు పోయిండ్రు. అట్లాంటిది నీ కొడుకు కూడా జైలుకు పోయిండంటే నీ కడుపులో పుట్టినందుకు ధన్యవాదాలు చెప్పు. చాలా సంతోషము. ఎందుకోసమంటే నిస్వార్థంగా ఉంటేనే. ఇందిరాగాంధీ డౌన్ అంటే జైల్లో పెట్టేసేసారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇది చీకటి రోజులు. ఎక్కడ చూసినా చీకటి కమ్మింది. పత్రిక హరించేసిండ్రు, ప్రజలను మాట్లాడలేదు. ఒక మోనోపాలిగా పోయింది ఇందిరాగాంధీ. దానివల్లనే ఆమె ఓడిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కానీ అహంభావంతో ముందుకు పోవద్దు. పార్టీలో అందరితో కలుపుకొని మిలుపుకొని అందరినీ కలిసి పార్టీని ముందు తీసుకుపోవాలి. వీడు ఇది అది అని లెక్క పెట్టద్దు. ఏదైతే కార్యకర్తలో మంచి గుణం ఉందో దాన్ని ఉత్సాహపరుస్తూ పార్టీని ముందు తీసుకుపోయే బాధ్యత మన అందరు చేయాలి. అప్పుడు ఆ రోజుల్లో అంటే ఆ రోజు టెలిఫోన్లు కూడా సరిగా లేవు. పరస్పరంగా పరిచయాలు ఉంటుండే, పరస్పరంగా ప్రేమలు ఉంటుండే, పరస్పరంగా సంబంధాలు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో సిస్టమ్ అయింది. టీవీలో చూడాలి, కార్యక్రమాలు పెరుగుతున్నాయి, పార్టీ పెరిగింది, దేశమంతటి పెరిగింది. 84 ఇతర దేశస్తులు కూడా ఈరోజు ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. మా ముస్లింలు కూడా నేను భారతీయులమే, మేము కూడా భారతీయ విధానాన్ని మేము పాటిస్తాం అనే భావన వాళ్ళ లోపల కూడా కలిగింది. వాళ్ళ లోపల కూడా ప్రోత్సహిస్తున్నాము. అయితే దేశం మొత్తంలో కూడా అన్ని దేశాల కన్నా ముందు
మన భారతదేశం వస్తుంది. మన భారతదేశం చరిత్ర సాంప్రదాయాలను ఎవరు చెదగలేరు, ఎవరు తీయలేరు. మంచి భావనతో పోతాం కాబట్టి మన దేశంలో ఎంతోమంది మహాపురుషులు పుట్టినారు. డాక్టర్ అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, ఇట్లాంటి మహానీయులు ఎంతోమంది జన్మించారు. ఋషులు, మునులు, మన అంటే ఇప్పుడు అప్పుడున్న రాజకీయాలకు ఇప్పుడున్న రాజకీయాలు చాలా తేడా ఉంది. ఒక రాజకీయ నాయకుడు అనేటోడు ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్లా ఉండాలి? ఈరోజు రాజకీయ నాయకుల లోపల అందరితోని కలిసి మమేకమై పార్టీని ముందు తీసుకుపోవాలి. కానీ కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే నేనే ఆ భావనతో పోతున్నారు. ఆ విధంగా పోకూడదు. ఎందుకోసం అంటే పార్టీ ఉంటేనే మనం ఉన్నాం. పార్టీ ప్రధానం, దేశం ప్రధానం, మనం తర్వాత. కాబట్టి మనం అందరితో మమేకమై నేను అనే భావన తీసేసి మనము అనే భావన పెట్టుకొని ముందు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్లు అంటేనే, ఎన్నికలు అంటేనే ఇప్పుడు కోట్లతో కూడుకున్న వ్యవహారం. కోట్లు ఖర్చు పెట్టి కూడా సర్పంచ్ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నది ఇప్పుడు. అప్పుడు మీరున్నప్పుడు ఎట్లా ఉండే? మేమున్నప్పుడు నేను అప్పుడు 86లో నేను పోటీ చేసిన. ఉల్టా ప్రజలు గెలిపించిండ్రు. నాకు 5,000 రూపాయలు ఆ రోజుల్లో మిగిలినాయి. నేను అప్పుడు డైనోరా టీవీ కొనుక్కున్నాను. నా దగ్గర బీద పరిస్థితి. ప్రజలే ఓట్లేసిండ్రు, పరలే గెలిపించిండ్రు. నాకు 5,000 రూపాయలు మిగిలినాయి ఆ రోజుల్లో. డైనోరా టీవీ కొనుక్కున్నాను నేను 86లో ఫస్ట్. కాబట్టి ప్రజల గురించి, దేశం గురించి నిస్వార్థంగా నువ్వు సేవ చేస్తే నువ్వు ఎప్పుడైనా గుర్తింపుకు వస్తావు. ఎప్పుడైనా ఇప్పుడు ఈరోజు చూడు, పార్టీ ఆరిపోయిన సందర్భంగా నన్ను ఎంతోమంది ముంగట నన్ను సన్మానం చేసిండ్రు. వాళ్ళందరికీ నాకు జోహార్లు. పార్టీ నన్ను గుర్తించింది. చాలా సంతోషమవుతుంది. నా మనసు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను.